ఒకప్పుడు ఎండతాపాన్ని భరించలేని పెద్ద ఎడారి మధ్యలో ఒక సాధారణ రైతు, ఒక తెలివైన కోతి ఉండే. వీరిద్దరూ వేర్వేరు జీవులు అయినా వారి స్నేహం ఎడారి ఎండ కంటే గట్టిగా, ఎడారి గాలివాటికి కూడా తగ్గేది కాదు. 2 సంవత్సరాల క్రితం ఆ రైతు తన సస్యశ్యామల భూమిని ఒక దుర్మార్గపు జమీందార్ చేతిలో కోల్పోయాడు. నష్టపోయిన రైతు ఎక్కడికి వెళ్లలేక చివరికి ఈ పచ్చికలేని ఎడారిలోకి వచ్చి చేరాడు. అక్కడ నీళ్లు లేవు, నీడ లేదు, జీవం లేదు, ఒక వాడిపోయిన చెట్టుపై కూర్చున్న ఒక కోతి తప్ప. రైతు, కోతి వీరిద్దరూ వేరు వేరు అయినా తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. ఎడారిలో ఒంటరిగా బతకడం అసాధ్యమని వారికి తెలుసు. అందువలన ఇద్దరూ కలిసి ఒక చిన్న గృహం కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ గృహం వారికి విశ్రాంతి, నీడ, భవిష్యత్తుపై ఆశ కలిగించే చోటుగా ఉండాలి. ప్రతిరోజు ఉదయం పొద్దుపోయేలోపే రైతు తలపాగా కట్టుకుని పాత కట్టెలు తీసుకురావడానికి ఎడారిలో మైళ్లుగా నడవాల్సి వచ్చేది. ఎక్కడెక్కడో పాత పట్టణంలోని బద్దలైన గోడల నుంచి ఇటుకలు తీసుకువచ్చి తడి మట్టిని శుభ్రం చేసి గృహానికి వాడేవాడు. అంతలో కోతి చురుకుగా ఎడారి పొడవుగా పరుగెత్తుతూ దూరపు ఓయాసిస్ నుండి కొబ్బరి చెక్కలలో నీరు, పళ్ళు, వేరుశెనగలు తీసుకువచ్చేది. ఆ మార్గం దూరమైన కోతి ఎప్పుడూ అలసిపోకుండా, అలకకుండా ప్రతిరోజు అదే పని చేస్తూ ఉండే. రోజులు వారాలుగా మారే, వారాలు నెలలుగా మారే. ఇంతలో గృహం కాస్తగా రూపం తీసుకుంది. మొదట గట్టి రాళ్లతో బలమున్న పునాది వేశారు. తర్వాత ఒక్కొక్క ఇటుక సజాగ్రత్తగా అమర్చారు. రైతు తన పూర్వీకులు వాడినట్టు మట్టి, పువ్వు కలిపి కట్టి గోడలు కట్టాడు. గోడలు కట్టాక కోతి సహాయంతో చెట్లు కట్ చేసి పైకప్పు పెట్టారు. పైకి తాటిపాకలతో దూరి ఎండ, వానల నుండి రక్షణ పొందేలా చేశారు. రాత్రివేళ కోతి, రైతు ఇద్దరూ ఆ గృహం ముందు చిన్న మేడపై కూర్చుని ఆకాశం నిండా తారల్ని చూస్తూ కబుర్లు చెప్పుకునేవారు. రైతు తన పూర్వ గృహపు పచ్చటి పొలాల గురించి చెప్పేవాడు. కోతి రైతు మాటలు అనుకరిస్తూ ఆనందంగా ఉంటుంది. ఆ కష్టాల్లోనూ ఎడారి ఎండల్లోనూ వీరికి సంతోషం స్నేహంలోనే దొరికేది. ఎట్టకేలకు ఒక మంచి సాయంత్రం వారి గృహం పూర్తయింది. 2 చిన్న గదులు, ఒక చిన్న మేడ, కాని వారిద్దరికీ అది పెద్ద భవంతి కన్నా విలువైనది. ఆ రాత్రి ఇద్దరూ ఆ గృహంలో తీపిగా నిద్రపోయారు. రైతు తన కుటుంబం, పచ్చని పొలాలు, కలలు కనేవాడు. కోతి అనుకుంటూ ఎన్ని బనానా, ఎన్ని చల్లటి ఆ ఎడారి ఆ రాత్రి దయార్ద్రంగా అనిపించింది. కాని ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజుల్లో కోతి రైతు మేడపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా నల్లని మేఘాలు గుంపులుగా వచ్చాయి. చల్లటి గాలి ఊది అప్రత్యక్షంగా వర్షం మొదలైంది. రైతు ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎడారిలో వర్షం అంటే చాలా అరుదు, కానీ ఆసారి అది చిన్న వర్షం కాదు. బలమైన ఈదురుగాలులు, మెరుపులు, పొంగే వరద, ఎండలతో పొడిగా మారిన నేల ఒకసారిగా నదిలా మారింది. వారి చిన్న ఇల్లు పగుళ్లతో కూలిపోవడం మొదలైంది. ఎపటి కష్టపు గోడలు కరిగిపోయాయి. పైకప్పు తాటిపాకలతో కూడి తేలిపోయింది. రైతు, కోతి బతికేందుకు సమీపంలోని పెద్ద రాయిపై ఎక్కారు. కళ్ళ ముందే గృహం పూర్తిగా వరదలో మునిగిపోయింది. ఎప్పుడు నవ్వే కోతి ఇప్పుడు కన్నీళ్లతో ఏడ్చింది. రైతు కోతిని సాంత్వన ఇచ్చాడు, కాని అతనికి కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణానికి వాళ్ళిద్దరికి మిగిలింది ఒక్కరికొకరు మాత్రమే. వర్షం ఆగి వరద తగ్గిన తర్వాత అక్కడ మిగిలింది తడిసిన ఇసుక, బద్దలైన ఇటుకలు, విరిగిన కలలు మాత్రమే. కాని స్నేహం మాత్రం పటిష్టంగా నిలిచింది. ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకుని మనం మళ్లీ కడతాము అని ఒక నిశ్చయం చేసుకున్నారు. అదే గౌరవం, అదే ఆశ, ఎక్కడైనా ఏ రూపంలోనైనా. ఎక్కడో దూరంలో ఈ కథని చూసిన వాడు లైక్, సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోయాడు. నీతి: కష్టపడి స్నేహం కాపాడుకుంటే ఏకకాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ జీవితం అప్పుడప్పుడు చెప్పే పాఠం ఎప్పటికీ ఉండేది ఒకటి, అది స్నేహం.